నమస్కారం అండి యూట్యూబ్ మిత్రులకు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగిన క్యాబినెట్ మీటింగ్లో వాలంటరీ వ్యవస్థ గురించి ఏ ప్రస్తావనకు రాలేదు. వాలంటీర్లను కొనసాగించాలా లేదా అనేది ఇంకా మా అధినాయకత్వం నిర్ణయం తీసుకోలేదు అని ఆ టీడీపీ పార్టీకి చెందినటువంటి సమాచార శాఖ మంత్రి అయినటువంటి కొలుసు పార్థసారథి గారు పత్రికా సమావేశంలో తెలియజేశారు. అంటే ఎలక్షన్లకు ముందు వాలంటీర్లకు 5,000 జీతం కాదు 10,000 జీతం ఇవ్వాలా అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత క్రమంగా వాలంటీర్ వ్యవస్థకు మంగళం పాడాలనే నిర్ణయానికి వచ్చినట్టే ఇక్కడ కనబడుతుంది. మరి పింఛన్లు ఎవరు ఇస్తారు, పింఛన్లు ఎవరు సప్లై చేస్తారు, డోర్ టు డోర్ డెలివరీ అని అంటే సచివాలయ ఉద్యోగస్తులు. సచివాలయం వాళ్ళ పరిధిలో ఉన్న అందరి ఇళ్లకు డోర్ డెలివరీలు సచివాలయ ఉద్యోగస్తులు డెలివరీ చేస్తారు. జూలై 1వ తారీఖున వాలంటరీ వ్యవస్థ గురించి మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు, అది ఇంకా మా అధినాయకుడు నిర్ణయం తీసుకోలేదనే మాట ఆయన నోటి నుంచి పత్రికా సమావేశంలో వినబడింది. అంటే వాలంటీర్లను క్రమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధుల నుంచి తొలగించాలనే ఆలోచనలో టీడీపీ ప్రభుత్వం ఉంది అనే సంకేతాలు వినపడుతున్నాయి. అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారు 32,000 మంది మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వాలంటీర్ల వల్ల వాలంటీర్ వ్యవస్థ వల్ల ట్రాఫికింగ్ జరిగింది అని అనడం జరిగింది సభలలో. తర్వాత ఈ లోకేష్ బాబు గారు ఆయన వాలంటీర్లు చెప్పినటోళ్ళకు మనం పింఛన్ ఇవ్వాలా, మనం ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళం మనం ఎవరికి చెప్తే వాళ్ళకి పింఛన్ ఇవ్వాలా అనే ఉద్దేశంగా ఆయన వాలంటీర్ల మీద కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడినారు. గోనసంచులు మోసే ఉద్యోగం, 5,000 ఉద్యోగం, అది వీళ్ళే సంఘ విద్రోహ శక్తులు అని మాట్లాడినారు. కానీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత మీ సేవలు ఉండాలా, మిమ్మల్ని పెట్టుకుంటాం, మీకు 5,000 కాదు 10,000 ఇస్తాం అనే ఉద్దేశం ఈయన చెప్పడం వల్ల వాలంటీర్లలో కూడా కొంతమంది తెలుగుదేశం ప్రభుత్వానికి 5,000 జీతం పెరుగుతుందంటే ఎవరైనా కానీ ఆకర్షితులవుతారు కదా. ఆ విధంగా ఆకర్షితులైన వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగింది. కానీ అవన్నీ ఇప్పుడు పక్కన పెట్టి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత వాలంటీర్ వ్యవస్థకు మంగళం పాడాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు టీడీపీ ప్రభుత్వం కనబడుతోంది. ఇది వీళ్ళ యొక్క ఈరోజు మీటింగ్లో జరిగిన సారాంశం. చూద్దాం ఇంకా రానున్న రోజులలో ఏ వ్యవస్థలను తీసేస్తారు, ఏ వ్యవస్థలను కొత్తగా చేస్తారు మనం చూడాల్సింది ఇంకా వేచి చూద్దాం.